సెకండ్ గేమ్ ఏంటంటే వాలీబాల్. కానీ ఇక్కడ బాల్ కొంచెం చిన్న సైజులో ఉండదు, పెద్ద సైజులో ఉంటది. ఎవరి చేతిలో అయితే బాల్ మిస్ అయిపోద్దో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు ఆ టీం ని. ఎవరి టీం లో అయితే మిగులుతారు వాళ్ళు విన్నర్స్ ఆఫ్ ద సెకండ్ రౌండ్. ఓకే, కెన్ వి హావ్ ది సెటప్ ఆన్ స్టేజ్ ప్లీజ్? 3, 2, 1 go. సూపర్ సూపర్. త్రో త్రో త్రో. అయ్యో. శివ, ఒక్కసారి ఇప్పటి నుంచి ఎవ్రీ త్రో ఒకలే పట్టుకోవాలి. అండ్ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళే త్రో చేయాలి. ఇద్దరు పట్టుకుంటే వాళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారు. ఏంట్రా నడుము చూపిస్తున్నా సో అటువైపు 3 మెంబర్స్ ఉన్నారు, ఇటువైపు 4 మెంబర్స్ ఉన్నారు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అటువైపు 2 అబ్బాయిలు ఉన్నారు, ఇటువైపు 3 అమ్మాయిలు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవిత్ర టీమే కాదు, మధ్యలో జాయిన్ అది అసలు ఆ టీమే కాదు. పవిత్రకే అన్నావు కదా. ఏంటి పవిత్ర కేసేది? నువ్వు అసలు ఆ టీం కానప్పుడు ఓడిపోతే తీసుకోలేకున్నారు, వదిలేరా వాళ్ళతో ఏంటి మనకు. మనందరికీ ఆన్ స్క్రీన్ లోనే చాలా మంది ఫేవరెట్స్ ఉంటారు. హీరోస్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, ఇలా చాలా మంది ఉంటారు. మనకి డెఫినెట్లీ మన లైఫ్ లోని ఒక హీరో క్యారెక్టర్ ఉంటారు. క్యాన్ బి మోమ్, డాడ్, ఫ్రెండ్, ఎవరైనా సరే. సో అలాగా మీ నిజ జీవితంలోని హీరోగా భావించేది ఎలాగా, ఎందుకు అనే రీజన్ మాకు కావాలి. లెట్ మీ స్టార్ట్ విత్ సమీరా గారు. చెన్నైలో ఉండేటప్పుడు హిందుస్థానీ నేర్చుకునేదాన్ని. అక్కడ మా గురువు గారు కృష్ణమూర్తి గారు అని చెప్పేసి 86 year old ఆయన అన్నమాట. నేను ఆయన ఫేవరెట్ స్టూడెంట్ ని. సడన్ గా ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వచ్చిందనమాట. ఆయన ఎప్పుడూ చెప్పలేదు బయటికి, నేను ఎక్కడ చెప్తే మానేస్తాను అని చెప్పి ఎప్పుడూ నాకు చెప్పలేదు. బట్ వాళ్ళ వైఫ్ నాకు సెపరేట్ గా ఒక రోజు కలిసి, అమ్మ ప్లీజ్ ఏమనుకోవద్దు, ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది, సో నువ్వు క్లాస్ కి రాకపోతే బెటర్ అని చెప్పేసి చాలా కష్టపడి నేను వదిలేసాను ఆయన క్లాస్ ని. ఆయన చనిపోయే ఆఖరి క్షణం వరకు అందరికీ మ్యూజిక్ నేర్పిస్తూనే ఆయన పాస్డ్ అవే. ఆయన నా దృష్టిలో చాలా పెద్ద హీరో కింద లెక్క. ఎప్పుడు ఏం చెప్పినా మా ఆయన అనే చెప్తా. 15 years అవుతుంది. మేము 15 years లో శివజ్యోతి హ్యాపీగా ఉండాలి, శివజ్యోతి హెల్తీగా ఉండాలి. ఇంతకు మించి ఇంకొక కోరిక ఆయనకు లేదు. లాస్ట్ 2 years ఇస్ వెరీ టఫ్ ఫర్ అస్ పర్సనల్ గా. అది నేను తీసుకోలేకపోతున్నప్పుడు కూడా నువ్వు బాధపడేది, అది ఎంత విలువదైనా వద్దు. హీరో అని నేను ఎందుకంటున్నానంటే, ఒక ఫోటో దిగడానికి కూడా ఆయన ఇష్టపడాడు. అట్లాంటిది ఆయన నా వ్లాగ్స్ తీస్తాడు, ఎడిట్ చేస్తాడు, ఫొటోస్ తీస్తాడు, ఎడిట్ చేస్తాడు. ఆడామే పనులే చేస్తావా అని అన్నా కూడా అవి ఏం పట్టించుకోకుండా నిజంగా మగాళ్ళలాగా, నిజంగా హీరోలాగా నిలబడ్డాడు. కాబట్టి నా లైఫ్ లో నేను చచ్చిపోయేదాకా కూడా మా ఆయననే హీరో, దేవుడు, అన్ని నాకు. మా ఆయన నా బంగారం. అంతే ఉండగా నిద్రలో రేపు అడిగిన శివజ్యోతి హ్యాపీగా ఉండాలంటావు. నా బలం నువ్వే, నా బలహీనత నువ్వే. ఎస్, మనం ఇక్కడ ఫైట్ చేయడానికి వచ్చినాం, ఫైట్ చేస్తాం, గెలుస్తాం, అంతే. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఐ లవ్ యూ. ఈ స్టేజ్ లో ఉన్నానంటే బికాస్ ఆఫ్ మై మమ్ అండ్ డాడ్. మా మమ్మీ 2000 నా చేతిలో పెట్టి వెళ్ళిరా బెటా అని చెప్పారు. డిఎస్పి సార్ గారు ఈ సాంగ్ ఇవ్వడం జరిగింది. నేను ఎప్పటికీ మా పేరెంట్స్ ని అస్సలు మర్చిపోలేను.
అండ్ దట్ టు మా అక్క నాకు సపోర్ట్ గా ఉంటది. సో దట్ ఈస్ ద రీజన్ మా మామ్ డాడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక షోకి వెళ్ళి వచ్చాను నేను, అక్కడ నాకు ఫ్రెండ్ అయ్యాడు ఆర్జే చైతు, మీకు తెలిసే ఉంటది. మనోడు నాకు లేకపోతే నేను లేను. మనోడు నిల్చొని బ్రో నేను నీకున్నా, నీకు ఏమి రానివ్వను, మీ ఇంట్లో వరకు ఏమి రానివ్వను, నాతో ఉన్నాడు, ఈ రోజుకి ఉంటున్నాడు. కానీ అలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకడు ఉండాలి బ్రో. ఆ ఫ్రెండ్ ఉంటే ఆ జీవితంలో ఏదైనా సక్సెస్ అవ్వగలరు. నా లైఫ్ లో నాకు మనోడే సూపర్ హీరో ప్రెజెంట్. పవిత్ర, పల్లెటూరులో ఉన్న కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే సిటీకి వాళ్ళ పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళతోనే ఉండాలి, మొత్తం చూడాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ మా అమ్మ ఇక్కడికి వచ్చి నాకు అక్కడ తిప్పు ఇక్కడ తిప్పు అని ఎప్పుడు అడగలేదు. తను నా కోసమే ఇప్పటికీ ఊర్లోనే స్కూల్లో జాబ్ చేస్తుంది. నాకేమన్నా కష్టమైద్దేమో అని చెప్పేసి. సో నా లైఫ్ లో మా అమ్మే నాకు హీరో. వెరీ గుడ్. ఐ వుడ్ సే ఐ ఆమ్ ద హీరో ఆఫ్ మై లైఫ్. ఓల్డ్ అని అప్స్ అండ్ డౌన్స్ అందరి లైఫ్ లో లాగే ఉన్నాయి, బట్ వాటన్నిటిని నేను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ నాకు నేనే స్ట్రెంగ్త్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. సో ఐ ఫీల్ ఐఎమ్ ద హీరో ఆఫ్ మై లైఫ్. ఫస్ట్ హీరో డెఫినెట్లీ వుడ్ బి మై మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ కోర్స్. ఇప్పుడున్న స్టేజ్ లో మై హీరో ఇస్ మై హస్బెండ్. ఏ వర్క్స్ చేసినా కూడా దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ సపోర్ట్ అనమాట. హీఈస్ డెఫినెట్లీ ఎ హీరో అండ్ హీ బేర్స్ ఆల్ మై మూడ్ స్వింగ్స్. సో హీఈస్ మై హీరో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఫోటో రాగానే ఆటోమేటిక్ గా ఫేస్ లో బ్లష్ వచ్చేస్తుంది. మీరు అలాగే బ్లష్ అయ్యారు, ఆవిడ అలాగే బ్లష్ అయిపోయింది. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నావు. తొందరగా చేసుకుని మీకు కూడా అలాంటి బ్లష్ వస్తుంది. నా ఫోటో వస్తే చాలా మంది బ్లష్ అవ్వాల్సి వస్తుంది. నేను కూడా. రోషన్ గారు, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మన రియల్ లైఫ్ లో వాళ్ళే హీరో హీరోయిన్ ఇద్దరు. ప్రొఫెషనల్ గా మటుకు నేను ఈ స్థాయిలో ఉండటానికి నాకు రియల్ హీరో అంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు ఒక సినిమా ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత మీడియాలో ఒక సినిమాకి ఇలా కూడా ప్రమోషన్స్ చెయ్యొచ్చా అని నన్ను ఇంటికి పిలవటం, ఆ ఇంటికి పిలిచింది పెద్ద వైరల్ అవ్వటం. ఆయన ఎలా అంటే నా దృష్టిలో దేవుడు అని చెప్తాను. రోషన్ వస్తే మినిమం ఒక 1 hour స్పెండ్ చేద్దాం. వాడు అన్ని స్టేట్స్ తిరుగుతూ ఉంటాడు, మంచి న్యూస్ చెప్తుంటాడు, అందరి గురించి చెప్తూ ఉంటాడు. నా బర్త్డే కూడా అదే ఇంట్లో కేక్ కట్ చేస్తారు. ఎంత మందికి హెల్ప్ చేయాలి అన్నయ్య అని ఒక ఫోన్ చేస్తే దాదాపు ఆయన నాకు 1.5 కోటి నుంచి 2 కోట్లు చెక్లు ఇచ్చారండి. ఒక సెట్ లో ఎక్కడన్నా కూర్చుంటే ప్రతి ఆర్టిస్ట్ కి చెప్తారు, ఇప్పుడు మీడియాలో రోషన్ క్వశ్చన్ చేయటం, కాంట్రవర్సీ చేయటం కాదు, ఒకళ్ళు హెల్ప్ చేయాలంటే రోషన్ తర్వాతే. ఎంత గొప్ప మనసు అంటే ఆయనకి, ఒక మనిషి మన వెనక నిలబడి నువ్వు వెళ్ళు, నీకు ఏదైనా నేను ఉంటాను అనే ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన. He is my real hero. నేను యూజువల్గా తొందరగా ఎమోషనల్ చాలా తక్కువ, బట్ గ్రేట్. అన్నయ్యకి జీవితాంతం కాదు 10 జన్మలు ఎత్తినా కానీ తమ్ముడిగా పుట్టాలని నేను కోరుకుంటాను. చెప్పడానికి ఇంక మాటలు లేవు ఆయన గురించి. అన్నయ్య నాకు ఇంత ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. పిలుపు రక్షాబంధముగా నీ తోడై నడుపు. He is not just God of masses, he is God and inspiration to so many. So happy for you actually. Thank you so much for sharing such wonderful experiences. Umanihag. మెయిన్ సూపర్ హీరో అంటే నా మ్యూజిక్ నా హీరోగా నేను ఫీల్ అవుతాను. ఇక్కడ రావడానికి అండ్ ఇన్ని పాటలు పాడి ఎక్కడైనా వెళ్ళి అబ్రాడ్ లో షోస్ చేస్తున్నా గానీ ఈ పాటలు మీరు పాడారా అని అడుగుతుంటారనమాట. అంటే నన్ను గుర్తుపట్టకపోయినా నా పాటలు గుర్తుపడుతున్నారని చెప్పేసి నేను చాలా హ్యాపీ అన్నమాట. నా పేరెంట్స్ అండ్ నా మ్యూజిక్ కి నేను హీరో క్రెడిట్ ఇవ్వాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరూ చెప్పినట్టు అందరూ లైఫ్ లో వాళ్ళ పేరెంట్స్, ఎస్పెషల్లీ అమ్మాయిలు అంటే వాళ్ళ ఫాదరే వాళ్ళకి హీరోలా ఉంటారు. సో నా తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది, ఆ తండ్రి ప్రేమను ఎలా రిసీవ్ చేసుకోవాలి అని అసలు అమ్మాయిలా నాకు నిజంగా తెలియట్లేదు. సో నాకు వేరే ఎవరెవరో తండ్రి చూస్తే వాడు నా తండ్రి నాకు హీరో అని చెప్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అయ్యో అలాంటి తండ్రి నాకు దొరకలేదు కదా అని చాలా బాధపడతాను.
అప్పుడు నా లైఫ్ లో ఒకరు వచ్చారు, వాళ్ళే నా లైఫ్ ని మొత్తం చేంజ్ చేశారు. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ కోసమే నేను బతుకుతున్నాను. వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ పేరు ఏంటి నేను తర్వాత నిజంగా ఒక స్టేజ్ లో నిజంగా చెప్తాను, వాళ్ళని తీసుకురావాలి అని ఉన్నాను. సో హీఈస్ మై రియల్ హీరో ఫర్ మై లైఫ్. వెరీ గుడ్. బ్లడ్ రిలేషన్ లేకుండా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 0 ఎక్స్పెక్టేషన్స్ తో నన్ను చూసుకున్నది నా స్కూల్ ఫ్రెండ్ మనోజ్. అసలు చాలా తక్కువ ఉంటారు ఒక అమ్మాయికి స్కూల్ ఫ్రెండ్ దట్టు ఒక అబ్బాయి నిల్చోవడం. నా లైఫ్ లో మా మనోజ్ సూపర్ హీరో నాకు. 2024 జూన్ లో నాకు ఒక హెల్త్ కి సంబంధించి ఒక సర్జరీ అయింది. ఆ సర్జరీ బ్రెయిన్ కి చేయాలి అంటే హెయిర్ అంతా షేవ్ చేశారు. గుండు చేసినా పర్వాలేదు, అరగుండు చేస్తే చూడలేము. సర్జరీ అయిపోయిన 5-6 డేస్ తర్వాత నేను మిర్రర్ లో చూసుకున్నప్పుడు అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ లేచి ఒక 1 month లోనే హెయిర్ ఎలాగోలాగా చాలా మంది సెట్ చేసుకున్న విధానంలోనే చేసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్ వచ్చాను అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ జ్ఞాపిక అండ్ ఫ్యామిలీ స్టార్స్ కి థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ లో ఏమైనా అయితే నాకంటూ ఒక ఇల్లు కావాలి అని చెప్పి మెయిన్ నాతో ఒక ఇల్లు కొనిపించారు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ కి సంబంధించిన వాళ్ళు. పెద్ద స్టెప్ నా లైఫ్ లో, నిజంగా చెప్తున్నా. ఎప్పటికీ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ స్టెప్ అండ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ మై లైఫ్. సో దీనికి కంటిన్యూటీ నేను చెప్పాలనుకుంటున్నా. యుఎస్ లో ఒక షో కోసం వచ్చేసింది. వచ్చిన తర్వాత దోస్తులను ఎంటర్టైన్ చేసుడు, వాళ్ళనే కలుసుడు, ఇంకా లోకం అంతా వేరే అయిపోయింది. మాకు ఎప్పుడు ఒక బాధ ఉండదు, అంత మంచి జాబ్ ఇచ్చి పెట్టుకొని వచ్చింది, అనవసరంగా వచ్చింది అని. బట్ ఎప్పుడైతే ప్రవీణ్ అక్కతోని పరిచయం అయిందో అది మంచిగా యాంకర్ అయిపోయింది, మన అందరికన్నా ఎక్కువ బిజీ అయిపోయింది, హ్యాపీగా ఉంటది. ప్రవీణ్ అక్కకి చెప్తే అశ్వి ఇంటది, అట్లా అక్క ఏలు పట్టుకొని నడిపించుకుంటూ వచ్చింది. దానికి థ్యాంక్ యూ అక్క. సో ఇల్లు అయితే రెడీగా ఉంది, మరి బావా నువ్వు రాక వెయిటింగ్. మరి ప్రవీణ్ అక్క గారు నాతో కూడా ఒక ఇల్లు కొనిపించాలని ఈ 2025 లోని ప్రవీణ్ అక్క గారు, అనిల్ బాబు గారు ఎలాగన్నా సరే నాతో కూడా ఒక జాగా కొనిపించి దాంట్లో ఇల్లు కట్టించుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా ఫ్యామిలీ స్టార్ తరఫున కోరుకుంటున్నాను. ప్రవీణ్ గారు ఒకసారి స్టేజ్ మీద రండి. ఏమైంది? నేను బేసిక్ గా ఒక 1 year బ్యాక్ నుంచి అసలు నాకు వర్క్ లేదు. లవ్ బ్రేకప్, తర్వాత కార్ యాక్సిడెంట్. జస్ట్ ఒక మెసేజ్ చేశాను, అక్క నాకు అసలు వర్క్ లేదు అని చెప్పేసరికి ఏం లేదు అసలు ఆలోచించకుండా నాకు వర్క్ ఇచ్చింది అక్క. నేను నిజంగా చెప్తున్నా, నేను మా అమ్మ తర్వాత ఎవరికైనా నా హార్ట్ ఫుల్ గా నేను థ్యాంక్స్ చెప్పాలంటే ప్రవీణ్. సో నైస్ ఆఫ్ యూ ప్రవీణ గారు. అబ్బాయిల ప్రాబ్లం అయితే పర్లేదు, సార్ట్అవుట్ చేసుకుని కష్టపడాలి అనేది ఉంటుంది, కానీ అమ్మాయికి ప్రాబ్లం అంటే మాత్రం ఏదో ఒకటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాత్రం నేను హెల్ప్ చేయను, ఎందుకంటే అది ఎప్పుడు కరెక్ట్ కాదు, అది ఎక్కువ రోజులు నేను ఇవ్వలేను. వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి టాలెంట్ ఏది ఉందో దాన్ని గుర్తు చేస్తే డెఫినెట్ గా అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడుద్ది. అన్నిటికన్నా ముందు ఇక్కడ ఉన్న అందరికీ అవకాశం ఇస్తోంది ఈటీవీ. ఈటీవీ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. దానిలో నాకు చేతనైనంతగా నేను వీళ్ళు ఇచ్చాను, కానీ వీళ్ళందరికి ఇంత ప్రేమ ఉందని ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ప్రౌడ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. That's so nice, very good. ఆగాలి, హీరోలు అందరూ చెప్పారు, అందరి లైఫ్ లో షేర్ చేసుకున్నారు కదా, నీ లైఫ్ లో హీరో ఎవరు? నా లైఫ్ లోని సూపర్ హీరో ఇట్స్ ఆల్వేస్ మై డాడ్. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తారు పిల్లలు ఎదిగే ప్రాసెస్ లోని. చెప్పాలంటే మై డాడ్ సాక్రిఫైసెస్ హోల్ లైఫ్. ఈవెన్ ఇప్పటికీ నా వాలెట్ లో రూపాయి ఉండదు, సంపాదిస్తా బట్ ఎవ్రీథింగ్ ఇస్ విత్ డాడ్. నాకు ప్రతి రూపాయి డాడీ చేతుల మీదుగానే తీసుకుంటా ఉంటా.
మా డాడీ ఎలా అంటే ఎప్పటికీ నాతోనే పరిగెడతారు అనమాట. అరే ఎక్కడ పడిపోతాడేమో, ఇడికి దెబ్బలు తగులుతాయేమో అని చెప్పని. సో మై డాడీ ఈస్ మై సూపర్ హీరో, ఆల్ టైమ్ హీరో ఇన్ మై లైఫ్. నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. సో మా డాడీ సూపర్ హీరో, మా మమ్మీ. ఎందుకంటే మా మమ్మీ ఎన్నో సాక్రిఫైసెస్ చేసింది. మా డాడీకి మాకు ఇప్పటికీ ఎటువంటి చిన్న మెంటల్ టెన్షన్ కూడా ఇవ్వలేదు కాబట్టి సో మా డాడీ సూపర్ హీరో. మా ఫ్యామిలీ ఎంత బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం అంటే దట్స్ బికాస్ ఆఫ్ మై మామ్. మా అమ్మ ఎప్పుడూ చెప్తా ఉంటుంది అనమాట, అంటే ఎక్కడి నుంచి వచ్చావు అది మర్చిపోకూడదు, 10 మందికి హెల్ప్ చేయాలి, మన దగ్గర ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంచాలి. ఆ 3 ఫాలో అయ్యాను కాబట్టి మేబీ వాళ్ళు ఈ స్టేజ్ లో ఉన్నాను. So that's just because of my mom, my parents and my family. Thank you so much all my family. Thank you so much. Thank you. బావా ఫ్యామిలీ ఫోటోలో ఒక్క ప్లేస్ మాత్రం ఖాళీగా ఉంది బావా. మా అక్క కెనడాలో ఉంటుంది. ఎవరైతే చెప్పారో మీ జర్నీస్ ఇలాగే కంటిన్యూ అవుతూ మీ సూపర్ హీరోస్ అలాగే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఇంకా హైట్స్కి వెళ్ళాలని ఫ్యామిలీ స్టార్స్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇప్పటిదాకా కొంచెం ఎమోషనల్ గా కొంచెం నవ్వుతూ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సరదాగా హ్యాపీగా నవ్వుకునే ఒక చిన్న గ్లింప్స్ చూపెడతాను. ఇది ఏంటంటే అంటే ఇంటర్వ్యూలోని కాంట్రవర్సీకి సెన్సేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ రోషన్ గారు అండ్ శివ గారు అని చెప్పి. మామూలుగా ఏంటంటే వీళ్ళిద్దరు సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేయడం చూసాం. అసలు వీళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటే ఎలా ఉంటుంది? మీ ఇద్దరు ఒకరికొకరు ఇంటర్వ్యూ చేసుకుంటే ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఉంటది? జెన్యూన్ గా ఉండాలి. ఎక్కడన్నా స్క్రిప్టెడ్ అని అర్థమైందో నిన్ను కండకండాలుగా నరికి విసిరి పారేస్తాను. బాబు నీ ఫీలింగ్స్ అన్ని నా ఫీలింగ్స్ లేస్తే నన్ను ఇంటర్వ్యూ పిలుస్తారు వాళ్ళు. మీరు ఎప్పుడన్నా లైఫ్ లో ఇద్దరు అనుకున్నారా ఒకళ్ళొకళ్ళు దొరికిచ్చే రోజు వస్తుంది అని చెప్పి? నా దగ్గర ఫోన్ లో కొన్ని వీడియోలు ఉన్నాయి శివావి, ఇవ్వమంటే ఇస్తాను. రోషని కూడా యూఎస్సీ నా దగ్గర. డైరెక్ట్ గా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. మనం ఎప్పుడు ఇంటర్వ్యూలు చేసుకోలేదు, ఇలాంటి పరిస్థితి వస్తుందని మనం ఎప్పుడు అనుకోలేదు, కానీ ఈ రోజు వచ్చింది. నేను అడుగుతున్న క్వశ్చన్లు ఎంతవరకు కరెక్టా ఎంతవరకు తప్ప అనేది నాకు తెలియదు. ఆన్సర్లు ఎలా ఇస్తాం అనేది నేను వెయిట్ చేస్తున్నాను. కాపీ పేస్ట్. నీ యాంకరింగ్ జనాలందరికీ నచ్చుతుందని నువ్వు అనుకుంటున్నావా? నీ యాంకరింగ్ కూడా జనాలందరికీ నచ్చుతుందని నువ్వు అనుకుంటున్నావా? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు అని నీకు తెలుసా? ఒక యాంకరే కదా. అంటే ఇలాంటి ప్రశ్నకి ఇలాంటి సమాధానాలు చెప్తారు శివ. నీ దగ్గరికి వచ్చిన గెస్ట్లు క్వశ్చన్ మళ్ళీ నేను రిటర్న్ అడిగితే నువ్వు ఒప్పుకుంటే నిన్ను కూడా అదే అడుగుతున్నా. ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్న సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లోకి దూరిపోయి హోమ్ టూర్లని వాళ్ళని ఇబ్బంది పెట్టి హోమ్ టూర్లు చేస్తుంటావు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని నీకు చెప్పారా వాళ్ళు ఇబ్బందిగా ఉందని? నాకు ఒకరు చెప్పారు. అందుకు ఎవరు చెప్పారు? పేర్లు ఎందుకు లేదు. ఎవరైనా కానీ హోమ్ టూర్స్ చేయించుకునే వాళ్ళు నేను ఇంటర్వ్యూ పోయేలోపు ఇంటి బయట వాళ్ళే ఉంటున్నారు. ఇక్కడ నుంచే కదా సార్ స్టార్ట్. ముందే ఫోన్ చేసి చెప్తున్నావు ఇంటి బయట ఉంటే. వాళ్ళకి మంచి రెస్పాన్స్ వచ్చి ఎక్కడి నుంచో కాల్స్ చేసి చాలా బాగుందండి మీ ఇల్లు, ఎప్పుడూ చూడలేదు, మంచి అవకాశం ఈ ప్లాట్ఫామ్ లో చూస్తున్నాము రోషన్ గారి వల్ల అని చెప్తారు వాళ్ళే నాకు. ఒకవేళ నచ్చకపోతే కోట్లలో వీసా ఎందుకు ఉంటాయి? ఉండవు కదా. జనానికి నచ్చుతుంది కాబట్టి చూస్తున్నారు, వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి నాకు ఇస్తున్నారు. ఇబ్బంది పెడితే వంట రూమ్లోకి పోం కదా, ఇబ్బంది పెడితే బాత్రూమ్ లో కూడా మధ్య తగ్గినట్టు ఉన్నాయి కదా హోమ్ టూర్లు. ఏంటి నార్మల్ గా 2000 చేసాం, కొత్తవి చూడాలి కదా. 2000 హోమ్ టూర్లు చేసావా? అవును. యూట్యూబ్ లో జనాల కోసం నువ్వు చెక్లు ఇస్తున్నావా? కెమెరా ముందే ఎందుకు ఇస్తున్నావు? నీకు అంత హెల్ప్ చేయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలంటే కెమెరా వెనక చేయొచ్చు కదా. అంటే నేను ఎప్పుడు మార్పు కోసం ఇవ్వను, మార్పు కోసమే ఇస్తా. ఇప్పుడు నేను ఇవ్వటం వల్ల 10 మందికి తెలుస్తుంది, 10 మందిలో 9 మంది అయినా హెల్ప్ చేస్తారు.
కేవలం ఆ మార్పు కోసమే నేను, అది పబ్లిసిటీ స్టంట్ ఏం కాదు కదా. ఇప్పుడు ఒక హెల్ప్ చేస్తాము, ఒకరికి ఎవరిదన్నా హెల్త్ బాగాలేదని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ ది నేను ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు 3000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అవుతారు కదా. మన ఫిష్ వెంకట్ గారికి కొన్ని లక్షలు వచ్చాయి, ఆపరేషన్ అయింది, ఇండస్ట్రీ నుంచి ఎంతమంది హెల్ప్ చేశారు. సో మార్పు కోసం ఇస్తా, మార్క్ అక్కర్లేదు ఇక్కడ నాకు. రోషన్కి అసలు క్వశ్చన్లు అడగడమే రాదు, ఏది పడితే అడుగుతాడు, బుర్ర పెట్టి క్వశ్చన్లు అడగడు, నోటికి ఏది వస్తే అది అడుగుతాడు అనేది ఒక పాయింట్. దానికి ఎగ్జాంపుల్ కూడా నా దగ్గర ఒకటి ఉంది, దానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయి. బుర్ర పెట్టి క్వశ్చన్లు అడగను అని చెప్తాను. నేను నిజంగా నా బుర్ర పెట్టి క్వశ్చన్లు అడగను. జనం ఏమనుకుంటున్నారో వాళ్ళ బుర్రలో నుంచి క్వశ్చన్స్ తీసుకొని అడుగుతా. ఇస్రోలో ఒక గెస్ట్ వాళ్ళ ఫాదర్ పనిచేస్తున్నారంటే నువ్వు చంద్రమండలంకి వెళ్ళావా అన్నది అదా నీ బుర్ర? చంద్రమండలం గురించి ఏం చెప్పారు, చంద్రమండలం గురించి మీ ఫాదర్ అడిగా. నీ ఇంటర్వ్యూ చూసుకున్నావా? చూడలేదు, నేను చూడలేదు కదా. శివ, ఇప్పుడు నన్ను అడిగావు కదా, సేమ్ నిన్ను అడుగుతున్నాను. చాలా ఇంటర్వ్యూస్లలో కొంతమంది పాజిటివ్ గా అడుగుతారు, నెగిటివ్ గా అడుగుతారు, అది కామన్, నేను కాదని చెప్పట్లేదు. అంటే నువ్వు ఒక గెస్ట్ ని తగ్గించాలి అడుగుతావు కదా, నా క్వశ్చన్ తో ఫుల్ కౌంటర్స్ వేసేద్దాం అని అడుగుతావు కదా, అది ఎంతవరకు కరెక్ట్? నా చేతిలో ఎప్పుడు ఒక మనిషి తగ్గిపోవాలా, ఒక మనిషి పెరగాలనేది ఎప్పుడు నా చేతిలో ఉంటుంది, చూసే జనాల్లో ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు లైక్ నువ్వే ఏదో ఒక ఇంటర్వ్యూ చేసావు, కొంతమందిని కొన్ని క్వశ్చన్స్ అడిగావు, నువ్వు వర్జన అని కొన్ని ఇంటర్వ్యూలను అడిగావు, దానికి ఏమి ఆన్సర్ ఇస్తావు? నార్మల్గా అమ్మాయిని కించపరిచినట్టు అవుతుందా? అవును, నేను చెప్పేది వ్యక్తిగతం వేరు, సినిమా వేరు. నా ఎదుటి ఉన్న ఒక వ్యక్తి ఆన్సర్ బట్టి ఎదుటివాడు అంత అడల్ట్ గా ఆలోచించాడు కదా. నా ఎదురుగా ఒక గెస్ట్ వచ్చారంటే ఆయన ఎన్నో సాధించి వచ్చాడని ఒక అర్థం. నాకు ఒక సమాధానం చెప్పడం ఒక లెక్క కాదు, జనాల్ని దించడం పెంచడం నా చేతుల్లో ఏముండదు, జనాలు తీసుకునే విధానంలో ఉంటుంది. ఇప్పుడు జనం తప్పు అంటావు? ఇది నేను జనాలు తప్పు అనట్లే, మరి జనాలు చేతుల్లో ఉంటది అని. అంటే ఇప్పుడు నీకనే ఒక బ్యాడ్ కామెంట్ అయినా నాకు ఒక బ్యాడ్ కామెంట్ పెట్టాలనే అది జనాల మైండ్లో నుంచి వస్తుంది. మనం వెళ్ళి బ్యాడ్ కామెంట్ పెట్టుకోం, మనం వెళ్ళి గుడ్ కామెంట్ పెట్టుకోం కదా. నేను దిగిపోతాను అని మనమే కామెంట్ పెట్టుకోం, నేను లెగిసిపోతున్నాను మనమే కామెంట్ పెట్టుకోం, అవతల బట్టి ఉంటుంది అంతే. అంతే, ఓకేనా? దట్ క్లియర్. థ్యాంక్ యూ. ఇది నిజంగా చేశారా? నాకేదో వీళ్ళు పర్సనల్ గా కొట్టుకుంటున్నట్టు. అలా లేదు, ఒకరి డౌట్స్ ఒకరు అడిగారు అంతే, కానీ దాన్ని ఇదే లేదు, కొట్టుకోవడం అలాగేం కాదు. సో దట్స్ వెరీ గుడ్. ఇంకా లైఫ్ లోని సక్సెస్ఫుల్ పొజిషన్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్. థ్యాంక్ యూ.